పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు జనవరి 10వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు. భక్తి కీర్తన 149వ కీర్తన 1-2 వచనములు, 3, 4, 5, 6 వచనములు. యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనం నుండి 30 వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. యేసు యోహాను. ఆ పిదప యేసు తన శిష్యులతో యూదయ సీమకు వచ్చి వారితో కొంతకాలం గడుపుచు జ్ఞాన స్నానమిచ్చుచుండెను. నీరు పుష్కలంగా ఉండుటచే సలీము సమీపమున ఉన్న ఐనోను వద్ద యోహాను కూడా బాప్తిస్మమిచ్చుచుండెను. జనులు అతని యొద్దకు వచ్చి బాప్తిస్మం పొందుచుండిరి. యోహాను ఇంకను కారాగారమున బంధింపబడలేదు. యోహాను శిష్యులలో కొందరు శుద్ధీకరణ ఆచార్య విషయమై ఒక యూదునితో తర్కించుచుండిరి. వారు యోహాను వద్దకు వెళ్ళి, బోధకుడా, యోర్దాను నది ఆవలి తీరమున ఎవడు మీతో ఉండెనో, ఎవనిని గురించి మీరు సాక్ష్యమిచ్చితిరో అతడును ఇప్పుడు జ్ఞాన స్నానమిచ్చుచున్నాడు. అందరూ అతని వద్దకు వెళ్ళుచున్నారు అని చెప్పిరి. అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చెను, పరలోకము నుండి అనుగ్రహింపబడినని కానీ ఎవడును ఏమీయు పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడననియు నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు. పెండ్లి కుమారుని మిత్రుడు అతని చేత నుండి అతడు చెప్పినట్లు చేయును. అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును. ఈ నా ఆనందం ఇప్పుడు పరిపూర్ణమైనది. ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: నేను తగ్గించబడాలి, క్రీస్తు హెచ్చించబడాలి. ఈనాటి మొదటి పట్టణంలో యోహాను నిత్య జీవం పొందే మార్గం గురించి తెలియచేశాడు. పాపమునకు మరణకారకమగు క్రియలకు దూరంగా ఉండి దైవ కుమారుడైన యేసునందు విశ్వాసంతో జీవించినప్పుడు మనం నిత్య జీవం పొందగలం. క్రీస్తునందు, క్రీస్తు ద్వారా, క్రీస్తుతోనే నిత్య జీవం సాధ్యమని యోహాను ప్రబోధిస్తూ ఉన్నాడు. ఈనాటి సువార్తలో స్నాపకుడగు యోహాను శిష్యులు యేసు శిష్యులతో వివాదం. యోహాను వలె యేసు మరియు శిష్యులు యూదులకు బాప్తిస్మమిచ్చుచున్నారని, అందరూ వారి వద్దకు వెళ్ళుచున్నారని వారి వాదన. యోహాను ఈ సమస్యను సులువుగా పరిష్కరించాడు. యోహాను తాను క్రీస్తుని కాదని తనకు తెలుసు. తనను తాను సంపూర్తిగా తగ్గించుకొని క్రీస్తును హెచ్చించాడు. సాధారణంగా ఒకరి దైవ పరిచర్యను ఇంకొకరు కించపరిచే విధంగా మాట్లాడుతారు. ఇది మానవ నైజం. కానీ యోహాను పరిచర్య అందరినీ యేసు వైపు నడిపించుటయే. కనుక ఆయన యేసు మరియు వారి శిష్యులు చేస్తున్న పనిని హెచ్చించాడు. ప్రార్థనాపరులు, ఆత్మపరులు, దేవుని నిజ సేవకులు ప్రభువుని ఎల్లప్పుడూ ఘనపరుస్తారు. క్రీస్తు పెండ్లి కుమారుడని, తాను పెండ్లి కుమారుని మిత్రుడనని యోహాను తెలియజేశాడు. దేవునితో తన ప్రజలు సంబంధంను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో తెలుపుట పాత నిబంధనలు ఈ సంబంధాన్ని చూస్తాం. స్నాపకుడగు యోహాను తనను తాను తగ్గించుకొని క్రీస్తుని హెచ్చించాడు. ప్రభువుకు నిస్వార్థంగా మనం తగ్గించుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు ఆయన మనలను తన మిత్రులుగా అంగీకరిస్తాడు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప సువిశేషం గురించి మనం ధ్యానిస్తూ ఉండగా, దేవుని ఘనపరచడం, దేవుని మహిమపరచడం ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక మంది భక్తుల జీవితాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం.
మరి ఈనాడు మరి ముఖ్యంగా యోహాన్ గారి యొక్క జీవితం పరమార్థం యేసుక్రీస్తును ఘనపరచటమే అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన జీవితమే ప్రభు కోసం అన్నట్లు ఈనాటి సువార్త మనకు తెలియజేస్తూ ఉంది. మరి అదేవిధంగా యేసు ప్రభుని మన హృదయాల్లో ధరించి మన యొక్క శరీరంలో ప్రతి అవయవంలో ప్రభువుని ధరించాలని, ప్రభు కోసం జీవించాలని, ప్రభువుని ప్రకటించాలని ఈనాటి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆ ప్రభువుని ఏ విధంగా మనం వెంబడిస్తూ ఉంటాం, ఏ విధంగా ఆయన్ని తెలుసుకుంటూ ఉంటాం, తెలుసుకొనగలం అనేటువంటి విషయాన్ని ధ్యానించినట్లయితే మనల్ని మనం తగ్గించుకోవాలి, యేసు ప్రభువుని హెచ్చించాలి. అది ఏమనగా ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ మహిమలను ధ్యానిస్తూ జీవిత విశేషాలను ధ్యానించి ప్రకటిస్తూ జీవిస్తూ దేవుని మహిమపరచగలం. ఆయన మన జీవితంలో ఎల్లప్పుడూ అన్ని చోట్ల హెచ్చింపబడాలి. ఎందుకనగా ఆయన దయామయుడు, కరుణపూరితుడు, ప్రేమనిధి అని వాక్యం సెలవిస్తుంది. ఆయన తప్ప వేరే దేవుడు లేడని వాక్యం ప్రకటిస్తూ ఉంది. మరి అటువంటి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, అటువంటి దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు మార్గదర్శి, సత్యం, జీవం, మార్గము ఆయన అని గుర్తించాలి.